అభ్యర్థిత్వం అనూహ్యం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం. ఒక సీటు మిత్రపక్షం సిపిఐకి కేటాయింపు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీతో పాటు మహిళకు సీటు కేటాయింపు. అనూహ్యంగా తెరపైకి రాములమ్మ పేరు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే అవకాశం. అద్దంకి దయాకర్కు ఎట్టకేలకు దక్కిన ఛాన్స్. శంకర్ నాయక్కు సీనియర్ నేతలందరి మద్దతు. అంతా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారే. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు. విజయశాంతి పేరు రేవంత్ రెడ్డి సూచించిండా? మరి చెప్తారండి మీరు, ఏం రాస్తారా రాధాకృష్ణను? విజయశాంతి పేరు రాహుల్ గాంధీ చెప్పిందే, విజయశాంతి పేరు మీనాక్షి నటరాజన్ చెప్పిందే. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు సంబంధం లేదు. ముగ్గురి పేర్లట రేవంత్ రెడ్డి చెప్పిండట. ఇంకేమైనా చెప్పపోయినావు? ఒకసారి అద్దంకి దయాకర్కి ఫోన్ చేద్దాం. మాట్లాడుతున్నా, ఫుల్ బిజీ ఉన్నట్టు. దయాకర్ గారు, కంగ్రాచులేషన్స్, లైవ్లో ఉన్నారు. థ్యాంక్ యూ రఘు. ఊపిరి పీల్చుకున్నారా గట్టిగా శ్వాస? అంటే కొంచెం ముందు నుంచే హింట్ ఉన్నది. మేము కూడా కన్ఫర్మ్ చేస్తున్నాం ముందు నుంచి, ఇది డిసైడ్ అయిపోయింది అని ఉన్నది. దానితో ఏంటంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా గమనించిన కాబట్టి అది లాస్ట్ పెండింగ్ ఉన్నది కాబట్టి ఏఐసిసి కూడా సీరియస్ పర్సిషన్ లో ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ ఇన్సిస్ట్ తీసుకోవడం, ఇప్పుడు సీఎం గారు కూడా ఎందుకు అంటే జనరల్ సోషల్ జస్టిస్ దానికంటే దాని ఎందుకు బెటర్ అనే దాని దగ్గర మళ్ళీ ఒక 15-20 మినిట్స్ చర్చ జరిగింది. ఎస్సీలో మనం ఇంకా ఆల్టర్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఉంది. కానీ అది దళిత లీడర్, మూవ్మెంట్ లీడర్ ఇవన్నీ కూడా యాడ్ అయినాయి. నాకు తెలిసి మొదటి నుంచి నా విషయంలో స్టేట్ లో కానీ సెంట్రల్ లో కానీ ఒక ప్రాథమిక అంచనా ఉండే. కాబట్టి ఇది లాంగ్ స్టాండ్ పెండింగ్ అవుతున్నది, ఇది ఎదురుకి ఇవ్వలేకపోతున్నాం అనే అంశం చర్చకు వస్తుంది అనే ఉద్దేశంతో చాలా చర్చ చేస్తూ ఉండే. బట్ ఏదేమైనా అల్టిమేట్ గా సగటు కార్యకర్త లాంటి దయాకర్కు, లేదంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన దయాకర్కు ఏఐసిసి ఇచ్చింది. మీకైతే పర్సనల్ గా తెలుసు అద్దంకి దయాకర్ సామాజిక స్థితి ఏంటి, ఆర్థిక స్థితి ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా స్పష్టంగా మీకు తెలుసు. అలాంటి వ్యక్తిని ఎట్లా సెలెక్ట్ చేయడం? సరే, ఒక డిలే అయింది అనేది ఉన్నది కాబట్టి జస్టిస్ అయితే జరుగుతుంది అనే నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని ఇచ్చింది పార్టీ. ముఖ్యంగానైతే నాకు తెలిసి చాలా కాంపిటీషన్ ఉండే, చాలా కాంపిటీషన్. ఎట్లా ఏమైనా అడ్డుకునే ప్రయత్నం జరిగిందా మళ్ళీ? ఎవ్రీ టైం ప్రతిసారి లాగా ఈసారి కూడా ఉండేనా? అసలు ఈసారి అడ్డుకోవడం అందరు పాజిటివ్ గా ఉన్నారు ముందు నుంచి పాజిటివ్ గా ఉండడము. తర్వాత అంటే నేను అది ఎక్స్పోజ్ చేయలేదు కానీ మన వెంకటరెడ్డి గారు లేఖ రాసుడు అందరితో మాట్లాడు కూడా జరిగింది. జాన్ రెడ్డి గారిని కలిసిన రోజు మీరు చూసింది కదా. అయితే ఏంటంటే ఈసారి కంపల్సరీ దయాకర్కి మనము ఏ విధంగానైనా ఎట్టి పరిస్థితులు అంటే కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. మళ్ళీ సోషల్ ఈక్వేషన్స్ తో పాటు కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. వీటిని మనం అధిగమించాలంటే అనే ఆలోచన ఉన్నప్పుడు ఏది ఏమైనా ఫస్ట్ దయాకర్కి చేయాల్సిందే అనే విషయంలో జిల్లా నాయకత్వం చాలా సీరియస్ గా ఉండే. అది నాకు మొన్న కోమటిరెడ్డి గారిని కలిసినప్పుడు అప్పుడే జాన్ రెడ్డి గారు రావడం కూడా ఒక మంచి అవకాశం అయింది. మీద ఒక ఫోటో ఉండే, మీరు ఆ రోజు స్టేటస్ పెట్టుకున్నారు. జానారెడ్డి గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూర్చున్నారు కదా పక్క పక్కన. మీరు ఎదురుగా కూర్చున్నారు. అంటే మరి ఎట్లా అంటే రిక్వెస్ట్ చేయడానికి పోయిర్రా? ఇక వాళ్ళని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదా మీకు? అలా అని కాదు, నేను నాకున్న సమాచారం ప్రకారం పాజిటివ్ అవుతున్నది. ఆ క్రమంలో వెంకరెడ్డి గారిని నువ్వు ముందుండి చేసేటట్టుగా జిల్లాలో ఉత్తమ్ రెడ్డి గారిని వెంకరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఏది నామినేషన్ రోజు ఆ జిల్లాకు సంబంధించిన నాయకత్వం ఉండేటట్టు చేయవాలని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. అప్పుడు ఆ రోజు మీనాక్షి అమ్మని కలిసిన రోజే ఆల్మోస్ట్ ఆల్ ఒక రకంగా ఈసారి చేసేస్తాం, అయిపోతుంది, అధిష్టానం కూడా మంచిగా ఉందని చెప్పి నాకు సమాచారం ఇచ్చి ఉండే. కాబట్టి వీళ్ళందరూ కూడా నామినేషన్ రోజు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకో. తర్వాత నాకు జిల్లా నాయకత్వంతో కూడిన నీ నామినేషన్ నాకు రిక్వైర్డ్ అని అన్నప్పుడు నేను వారిని పోయి కలవడం జరిగింది. మొత్తం ఆ రోజే లెటర్ కూడా ఇచ్చిండ్రు వారు.
అందరి పెద్దలకు అందరికి కూడా వెంకటరెడ్డి గారు అంటే ఇంకా ఏమైనా ఇట్లా ఉంటాయి కదా కొన్ని అనుమానాలు ఇప్పుడు నడిచేయన్నీ కూడా. కానీ ఎందుకో జానారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా పనిచేస్తున్నట్టు. ఇప్పుడు శంకర్ నాయక్ పేరుని ఆయనే సూచించిండు, మీరు కూడా వెళ్ళి జానారెడ్డిని కలవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఈ మధ్యాహ్నం మరీ ఇంత యాక్టివ్ అవుతున్నాడు. ఏమో మరి ఆయన స్టాంపు గట్టిగా ఉన్నాడు. సరే విజయశాంతి అంటే మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ ఆ కోణంలో జరిగినట్టున్నది. రాత్రి చేసింది ఆయన యాక్టివ్ గా లేకపోయినా జిల్లాలో జరుగుతున్నాయి కానీ, లేదంటే నాకు వ్యక్తిగతంగా కూడా దగ్గర వ్యక్తి వారు జానరెడ్డి గారు ఉద్యమకాలం నుంచేనే కాదు, మా తాతగారు లక్ష్మీరామ్ నాయక్ మన రంగుండ్ల అది నాగార్జున సాగర్ ఆయనతోనే కలిసి ఉండేటోడు. ఇప్పుడు ఆయన లేడు, ఆ మధ్యన లేడు కానీ తర్వాత వారి సాన్నిధ్యంతో కూడా నాకు చాలా దగ్గర 2014 ఎలక్షన్స్ నుంచి కూడా. ఉద్యమం రాజకీయం ఒక ఎత్తు కానీ వ్యక్తిగత ఫ్యామిలీతో కూడా మా ఆవిడ ఫ్యామిలీ వాళ్ళు చాలా క్లోజ్ అనమాట. ఇప్పుడు ఎట్లా మరి మినిస్ట్రీకి అవకాశం ఉందా మంత్రి పదవికి? ఇక అది తర్వాత నాకు ఇప్పుడు ఫస్ట్ నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి గెలవాలని తుంగతుర్తి నుంచి అనుకున్నా, ఆ అవకాశాన్ని పార్టీ ఇవ్వలేదు. బట్టి అదే స్థాయిలో ఎమ్మెల్సీ ఇవ్వడానితో నేను సంతృప్తిగా ఉన్నా. మిగతా ఏవైనా సరే పార్టీ ముఖ్యమంత్రి గారు మా మహేష్ కుమార్ గౌడ్ గారు చూస్తారు. ఎందుకంటే నేను పార్టీ వ్యక్తిగా ఉన్నా అనేది నాకు ఆ విధేయతే నాకు అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి ఈ జనరల్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ మంత్రే కదా మనల్ని ఎక్కడి నుంచి మనల్ని ఇబ్బంది పెట్టింది. ఈ 2014లో కూడా అప్పుడు కూడా ఏదో వస్తే ఏదో అవుతాం అనే ఉద్దేశంతో కూడా అప్పటి నుంచి కూడా జరిగింది. ఆ మంత్రి అనేది ఒక నా కెరీర్ కి ఒక పెద్ద అడ్డంకి అదే అయింది. ఇప్పుడు దాని విషయం నేను పట్టించుకోను నేను, ఎందుకంటే మనకి ఏజ్ ఉంది, మంచిగా సేవ చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు. అందుకంటే ఎక్కువ మార్చి 10th రోజు మేము నామినేషన్ వేస్తున్నాం. మార్చి 10th మిలియన్ మార్చ్ డే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ డేస్ అనమాట. ఈ రోజు కోదండరామ్ గారు ఉద్యోగ మిత్రులందరినీ కూడా ఇప్పుడు మన ట్యాంక్ బండ్ మీద కలవబోతున్నాం. ఎట్లాగూ అదే రోజు సింబాలిక్ గా మేము నామినేషన్ చేయడం కూడా సంతోషంగా. అన్నిటికంటే ఎక్కువ నేను అంటే ఫైర్ దయాకర్ ఎప్పుడు ఫైర్ గా ఉంటాడు అని ఎక్కువ జనానికి అంత ఫైర్ బ్రాండ్ గానీ ఎక్కువ గుర్తు. కానీ ఒక మ్యాచ్యూర్డ్ పొలిటీషియన్ గా అందరితో కలిసి ఉండే పరిస్థితి ఈ రోజు పార్టీ నాకు కల్పించి, అంతేకాకుండా మంచి సందర్భంలో సరైన సమయంలో సరైన అవకాశం నాకు ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నా. నేను అందరితో కలిసి పనిచేయడం ఇప్పుడు 2 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఎంత సంతోషంగా ఉందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇన్ని రోజులు అంతా గూడు కట్టిన హైదరాబాద్ వచ్చారా? హైదరాబాద్ రాత్రి వచ్చేసారు. ఎక్కడ ఉన్నారు? 11 ఇంటి నుంచి అటు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ నుంచి అటు ట్యాంక్ బండ్ అక్కడ పోయి అమరవీరులకు, ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన కదా మార్చి 10th అందరం రీయూనియన్ అవుతుంది జేఏసీ కూడా. ఆ నుంచి 11-12 గంటల మధ్యన అసెంబ్లీలో నామినేషన్ చేస్తాం. ఏదైనా అవకాశం ఇచ్చిన పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, యావత్ క్యాబినెట్ కు, మా పిసిసి ప్రెసిడెంట్ గారికి సహకరించిన మీ అందరికి కూడా రఘు పాత్ర చాలా ఎక్కువ ఉందని అందరూ అంటుండ్రు. బాగా రఘు ప్రతి నిమిషం నీతో ఉన్నాడు అని చెప్పి చాలా మంది మిత్రులంతా కూడా నా గెలుపులో నీ పాత్ర కూడా ఉన్నందుకు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మన తెలుగు వెలుగు ఛానల్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది అద్దంకి దయాకర్ ఆయన అభిప్రాయము, లేకపోతే ఆయన పదవి వచ్చిన తర్వాత ఆయన మాట మనం ఫస్ట్ టైం వింటున్నాము. సో మనం ఇంటర్వ్యూ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన ఫోటో జానారెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అద్దంకి దయాకర్ కలవడం జరిగింది. సో నాకు ఈ ఫోటో చూసినప్పుడు కొంత ఆయన అందరికీ ఛానల్స్లో గ్రూప్లో వేసినప్పుడు ఈ ఫోటో చూడడానికి కొంచెం బాధ కూడా అనిపించింది నాకు. అరే ఏంది ఇది, అంటే వాళ్ళని కలవకపోతే పదవి రాదా? తప్పదిగా సిచ్యువేషన్ అట్లున్నది. ఇప్పుడు ఆ శంకర్ నాయక్ రావడంలో కూడా జానారెడ్డి చెప్పిన వాళ్ళు, ఇప్పుడు అద్దంకి దయాకర్ కూడా సరే ఏదో జరిగిపోయింది, ఆనాడు ఏదో ఒక మాట అన్నా అని ఆయన కొంత తగ్గడంతో ఇప్పుడు ఆయనకు పదవి వచ్చింది. ఆయన క్యాపబుల్ కాదనో ఇంకోటి అవన్నీ ఉండంగా కూడా ఎంతమందికి పదవులు వస్తలేవు కదా. అల్టిమేట్గా మళ్ళీ ఆ జిల్లాలో ఉన్న నాయకులను ప్రసన్నం చేసుకోవాల్సిందో దౌర్భాగ్యమైన పరిస్థితి నల్గొండ జిల్లాలో, దరిద్రం. మరి ఇది ఎన్నటికి పోతుందో ఏమైద్దో కానీ పోవాల్సిన అవసరం ఉంది. దానికి మనమంతా బాధ్యత తీసుకొని మరీ పోగొట్టాల్సిన అవసరం ఉన్నది.
మాట్లాడదాం. ఇక విజయశాంతి ఎంపిక ఇదంతా కూడా టోటల్గా గతంలో ఆమె ఎలక్షన్స్కి ముందు పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రధానమైన కారణం గాదా ఇన్నయ్య గారు వీళ్ళందరూ కలిసి ఆమెని పార్టీలో జాయిన్ చేయడానికి ప్రధానమైన కారకులు. ఆనాడు కూడా ఆమెకు హామీ ఇచ్చిన తర్వాత ఆమె పార్టీలోకి తీసుకోవడం జరిగింది. సో ఆమె తెలంగాణకు చేసిన ఇది ఉన్నది, ఆమె పోరాటం ఉన్నది, పార్టీ పెట్టి తెలంగాణ అంతా తిరిగి ఆ ఉద్యమాన్ని ఇంకొంత లైన్కి తీసుకెళ్ళడానికి ఆమె ఇది కూడా ఉన్నది. కాబట్టి ఒక బీసీ మహిళగా, ఒక ఫైర్ బ్రాండ్గా ఈ దేశంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ విజయశాంతి అండ్ అందరికీ తెలిసిన వాళ్ళుగా ఆమెకి ఈ స్థానం కల్పించడం అన్నది గొప్ప విషయంగానే మనం చెప్పొచ్చు. సో ఈ కోటా అయితే టోటల్ రాహుల్ గాంధీ ఈ కోటా కింద మనం చూడవచ్చు. నెక్స్ట్ మిగతా వార్తల్లో కొత్త వార్తలు ఏమున్నాయిగా ఇవన్నీ